హలో చెర్రీ, నేను శ్యామల మాట్లాడుతున్నాను. నేను మూసాపేటలో మీ ప్లేస్ దగ్గర ఉన్నాను. నిన్ను ఒకసారి అర్జెంటుగా కలవాలి. తొందరగా రా ప్లీజ్, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. శ్యామలా, ఎక్కడున్నావు? చెర్రీ, 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 ఎక్కడున్నారా? చెర్రీ,
అయ్యారు మన చెర్రీ ఎక్కడ ఉన్నాడు? అయ్యారు ఏమైందిరా? రే గోపాల్ ఏమైందిరా? అయ్యా చెర్రీ చంపేశారయ్యా. రే గోపాల్ నా కొడుకు ఏమైందిరా? ఏమైంది చెప్పరా? నా కొడుకు ఏమైంది? చెర్రీ చెర్రీ నన్ను వదలరా. నా కొడుకు నేను చూడాలిరా. అయ్యో నా కొడుకు నేను చూడాలి. నన్ను వదిలే చెర్రీ. రే బాబు నన్ను చూడలేరా? రే చెర్రీ రే. నా కొడుకు చెప్పేస్తామంటారా? చూస్తున్నావుగా చచ్చింది నా కొడుకు. వీడిని ఇట్టకి వదిలేయమంటావా? ఏంటో నువ్వు శిక్షించేది? కేసు పెట్టి కోర్టుకి తీసుకెళ్తే బెయిల్ మీద వాడు బయటకు వస్తాడు. చచ్చింది నా కొడుకు బతికొస్తాడా? చంపండి. వీడి చావు నా కొడుకు చావు కంటే ఘోరంగా ఉంటాను. వీడిని ఆనవాళ్ళు లేకుండా చేసి పోయిరా. కాల్చరా. వీడి శనం కూడా ఎవరికి దొరకకూడదు. ईश्वर ईश्वर ईश्वर
రే ఈశ్వర్, నీకేం కాలేదుగా? నాకు తెలుసు సార్, మీరు నన్ను కాపాడతారని. మీ పేరు మా స్వామి పేరు సార్. లే, నేను విషం తాగే చావలేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకా నేను చచ్చేది. విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ షూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్లు గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు